జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యాలయ సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు విభాగాల్లో అవినీతి ఆరోపణలు రావడంతో దాడులు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ శాఖలో అక్రమాలపై విచారణ చేస్తున్నారు. కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జగిత్యాల మున్సిపల్ కార్యాలయంతో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మికంగా ఏసీబీ తనిఖీలు చేపట్టింది. కార్యాలయ సిబ్బందికి సంబంధించి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఇక ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించి విభాగం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఈ యొక్క టౌన్ ప్లానింగ్ పైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా అధికారుల ఫోన్లన్నింటినీ కూడా ఒక పక్కన సీజ్ చేసినట్టుగా పక్కన పెట్టేసింది. ఇక లోపల జరుగుతున్న ప్రసంగానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క రికార్డును పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రెవెన్యూ శాఖలో కూడా అక్రమాలపైన కూడా విచారణ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు శానిటేషన్ కి సంబంధించిన విభాగంలో గతంలో అంటే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఈ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి కూడా ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంది. దానికి సంబంధించి కూడా శానిటేషన్ విభాగంలో కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇక ఏసీబీ అధికారులంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఏసీబీకి సంబంధించి అంటే ఇక ఇదే మున్సిపాలిటీకి సంబంధించి ఏసీబీకి పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇక పూర్తిగా ఎక్కడికక్కడ రికార్డులంతా కూడా పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలిస్తూ వారందరికి సంబంధించి ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారిని కూడా బయటకు రానిచ్చే పరిస్థితి కనబడట్లేదు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గత నెల నుండి ఇప్పటి వరకు చాలా శాఖలలో చాలా ఇటు జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఏసీబీల దర్యాప్తులు మాత్రం పెద్ద ఎత్తున ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.